నమస్తే. ఆసన స్థితిలో నొప్పి వస్తే ఏమిటి? డాక్టర్ మక్కిన సత్యనారాయణ గారు సుఖ జీవన సోపానాలు 6లో రాసినారు. చాలా బాగుంది. శరీరంలోని ఏ అవయవము మనసు దృష్టికి రావడం లేదంటే అన్ని అవయవాలు ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నాయని అర్థం. పొట్ట నిండుగా బాగా నూనె, నెయ్యి, మసాలాలు వేసిన భోజనం చేసిన తర్వాత పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనసు దృష్టి పొట్టపైకి వెళ్తుంది. మనసు ఒక అవయవంపైకి దృష్టిని పెడుతుంది అంటే అక్కడ ఏదో జరుగుతున్నదని తెలియజేస్తూ ఉంటుంది. విరేచనం సాఫీగా అవనప్పుడు కడుపు నొప్పిగా ఉంటుంది. అప్పుడు మనం దృష్టి మలం ప్రేగుపై పడి అక్కడే ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. ఆసనం వేయకముందు మనసుకి శరీరంలోని ఏ అవయవము దృష్టిలోనికి రాదు. ఆసనం వేసిన తర్వాత మన దృష్టి శరీరంపై పడుతుంది. శరీరం ఆసన స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆసనంలో కొన్ని భాగాలు నొక్కుకోవడము, కొన్ని భాగాలు సాగడము, కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడము, కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ ఎక్కువగా వెళ్ళడము మొదలగు మార్పులు జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటివి లోపల జరుగుతున్నప్పుడు మనస్సుకి నొప్పి రూపంలోనో, తిమ్మిరి రూపంలోనో, బరువుగానో, ఎక్కువ ఒత్తిడిగానో, బాగా ఇబ్బందిగానో మొదలగు రకరకాలుగా తెలుస్తూ ఉంటుంది. ఆసనాన్ని వేసిన తర్వాత ఆసన స్థితిలో పైన చెప్పిన మార్పులు ఏ భాగంలో, ఏ అవయవంలో అనిపిస్తూ ఉంటాయో వాటిపై ఆ ఆసనం పనిచేస్తున్నదనేది మనం తెలుసుకోవచ్చు. ఆసన స్థితిలో ఇంకా కొంత సమయం ఉన్న దగ్గర నుండి నొప్పి అనేది కొద్దిగా పెరగడం తెలుస్తుంది. ఒక ఆసనాన్ని వేసినప్పుడు ఆ ఆసన స్థితిలో ఉండగా ఏ భాగంలో ఎక్కువ ఇబ్బందిగా, నొప్పిగా మనకు తెలుస్తూ ఉంటుందో ఆ ఆసనము ఆ భాగానికి ప్రత్యేకంగా పనికి వస్తుంది అని మనం గ్రహించుకోవాలి. ఆసన స్థితిలో నొప్పి పెరగడం అనేది లాభానికి సూచన. ఆ నొప్పి ఓర్చుకోగలిగినంతసేపు మనం ఆసనంలో ఉంటాం. ఆసన స్థితిలో ఉన్నంతసేపు మనస్సు నొప్పి వచ్చే భాగాలపై పెట్టి ఆ భాగాల్లో జరిగే మార్పులను గమనిస్తాము. ఇలా గమనించేటప్పుడు నొప్పి మొదలవ్వడం, కొద్దిగా పెరగడం, ఇంకా బాగా పెరగడం, ఇక నొప్పిని తట్టుకోలేము, విశ్రాంతి కావాలి అనే స్థితులను మనం పూర్తిగా గమనించాలి. ఇక నొప్పి తట్టుకోలేము, విశ్రాంతి కావాలనే స్థితి వచ్చినప్పుడు ఆసన స్థితి నుండి విరమించి శరీరానికి విశ్రాంతి స్థితిని కలిగిస్తాం. ఈ విశ్రాంతి స్థితిలోనికి వెళ్ళిన వెంటనే ఇంతకు ముందు నొప్పి వచ్చిన భాగాలు, ఆ అవయవాలు మనసు దృష్టిలో ఇప్పుడు ఉండవు. శరీరానికి కొన్ని సెకండ్లలోనే సహజ స్థితి వచ్చేస్తుంది. ఇది ఆసనం వేసిన దగ్గర నుండి తీసే వరకు జరిగే ప్రక్రియ. ఆసనాలను నేర్చుకోవడం కొత్తగా ప్రారంభించినప్పుడు ముందు వారం రోజుల పాటు వచ్చే నొప్పులు మరలా వేరుగా ఉంటాయి. అలవాటు లేకుండా బాగా ఎక్కువ దూరం నడిచినా, పరిగెత్తినా, కొత్త వ్యాయామాలు చేసినా మొదట్లో నొప్పులు వస్తాయి. అలాగే ఆసనాలు ప్రారంభించినప్పుడు వచ్చే కొత్త నొప్పులను లెక్క చేయకూడదు. ఆసనాలను వేసేటప్పుడు నొప్పి తెలియడం, ఎక్కువగా ఇబ్బందిగా ఉండడం, తీసివేద్దామనిపించడం మొదలగునవి పూర్తి ఆసన స్థితిలోనికి వెళ్ళకముందే వస్తాయి. కాబట్టి ఆసన స్థితిలోనికి వెళ్ళకముందు వచ్చే నొప్పుల వల్ల ఆ భాగంలో లాభం ఉండదు. ఆసనాలు చేయడం బాగా అలవాటైన దగ్గర నుండి ఆసన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఓర్చుకోలేని నొప్పి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువలన మనం ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉండగలుగుతాం. ఆ సమయం ఎంత పెరిగితే అంత లాభం. కొన్ని ఆసనాలు కొంతకాలం చేసిన తర్వాత ఆసన స్థితిలో నొప్పి బాగా పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంటే అలాంటప్పుడు ఆసనం పూర్తిగా వంగడం లేదా పూర్ణ స్థితికి వెళ్ళడం చేయాలి. ఉదాహరణకి కూర్చొని ముఖాలను ముద్దు పెట్టుకునే పక్షిమోత్తాసనం గురించి చెప్పుకున్నాం. మొదటి నెలలో చేతులతో కాళ్ళను వంచకుండా పాదాలను పట్టుకోవడానికి, అలా ఉండడానికి బాగా నొప్పిగా ఉందనుకుందాం. అలా ఉన్నప్పుడు అంతవరకు వంగి అక్కడే ఆసన స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. రెండవ నెలలో
చేతి వేళ్ళతో పాదాలను పట్టుకొని ఎంతసేపు ఆసన స్థితిలో ఉన్నప్పటికీ నొప్పి పెరగకపోయినా రాకపోయినా అలాంటప్పుడు మనము ఇంకా ముందుకు వంచి మోకాళ్ళను ముద్దు పెట్టుకోవడానికి వంగి ఆసన స్థితిలో ఉంటారు. ఇప్పుడు నొప్పి బాగా రావడం అనేది తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజులకి ఆ వంగడం అనేది శరీరానికి తేలికైనప్పుడు, నొప్పి సరిగా రానప్పుడు తలను మోకాళ్ళకు ఆనించి కొన్ని రోజులు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటారు. శరీరం ఆ స్థితికి కూడా బాగా అలవాటయ్యి నొప్పి ఏమీ అనిపించకపోతే అప్పుడు తలతో పాటు పూర్తిగా ఛాతీని తొడలకు ఆనించే ప్రయత్నం చేయాలి. కొన్ని నెలల పాటు ఆ స్థితి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు చేయగా ఈ స్థితి కూడా బాగా అలవాటైపోయి ఆసనంలో 3-4 నిమిషాలు ఉన్న నొప్పి రావడం, లేదంటే ఆ స్థితి నుండి ఇంకా పూర్ణ స్థితి ఉంటే వేస్తారు, లేదా ఆసనాన్ని మానివేసి ఇంకొక ఆసనాన్ని ప్రయత్నించవచ్చు. కొన్ని తేలిక ఆసనాలు మొదట కొన్ని నెలలు కష్టంగా అనిపించినా వేగా ఆసనంలో ఎంతసేపు ఉన్నా నొప్పి మాత్రం రాకపోయినా, ఇంకా ఏమి ఇబ్బంది అనిపించకపోయినా, ఆసనంలో ఇంకా పూర్ణ స్థితి వేయడానికి లేకపోతే ఆసనాన్ని పూర్తిగా ఎత్తివేసి కొత్త ఆసనాలను నేర్చుకోవచ్చు. ఇలాంటి అవసరం మనకు కలిగించే ఆసనాలు 2 ఉన్నాయి. 2-3 ఉంటాయి తప్ప మిగతా ఆసనాలన్నీ మీరు బ్రతికినంత కాలం చేస్తున్నా వేసిన 1-2 నిమిషాలకే పూర్తి స్థాయి నొప్పి పెరుగుతుంది. సర్కస్ వారు తలను, ఛాతీలను, తొడలకు పూర్తిగా ఆనించి 10 నిమిషాలు అలా పడుకోమన్నా పడుకుంటారు. వారికి వెనక్కి ముందుకి వంగే ఆసనాలలో చాలా వరకు నొప్పి అసలు రాదు. శరీరం అంతా వంగే గుణం వచ్చాక కొన్ని ఆసనాలే పనికి వస్తాయి. అలా నొప్పి రాలేదంటే లోపల ఏ మార్పులు జరగడం లేదని అర్థం. ఏ మార్పులు జరగనప్పుడు ఆ ఆసనం మన శరీరానికి ఉపయోగం పడడం లేదని తెలిసిపోతుంది. ఈ ప్రకారంగా నొప్పిని దృష్టిలో ఉంచుకుంటూ మనం ఆసనంలో పూర్ణ స్థితికి అంచెలంచెలుగా వెళ్ళడం మంచిది. నొప్పి ఎక్కువగా వస్తే మంచిదని అన్నారని మొండితనంతో బలవంతంగా శరీరాన్ని ఉంచినా లోపల ఇబ్బందులు వస్తాయి, మనకు ఎక్కడో పట్టేస్తాయి. అలా ఎవరూ ప్రయత్నించవద్దు. చాలామంది ఆసనాలు వేస్తారు కానీ నొప్పి రాకుండానే వేస్తారు. నొప్పి రాకపోతే ఫలితం ఉండదు. ఏ ఆసనంలోనైనా నొప్పి రాలేదంటే వారు తప్పు అన్నా చేసి ఉండాలి, లేదా ఆసనంలో సరిగా బిగపట్టవలసిన చోట బిగపట్టకుండా ఫ్రీగా సుఖంగా కూర్చొని అన్నా ఉండి ఉండాలి. రోజుకి 30-40 రకాల ఆసనాలు వేస్తారు కానీ ఏ ఆసనంలోనూ పూర్తి స్థాయిలో నొప్పి వచ్చే వరకు ఉండరు. దాంట్లో ఫలితం సగం కూడా ఉండదు. మరి కొంతమంది ఆసనం వేసి ఆసన స్థితిలో కదలకుండా ఉండకుండా అక్కడ ఎక్సర్సైజ్ లాగా 1, 2, 3 అంటూ ముందుకి పక్కలకి కదులుతూ ఉంటారు. అలా చేయడం వలన ఆసనంలో ఒక్క భాగంలో రక్తం, శక్తి మొదలైనవి సరిగా కేంద్రీకరింపబడవు. ఎక్సర్సైజ్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో అవి వస్తాయి తప్ప ఆసనాల ఫలితం రావు. ఇంకొంతమంది ఒకే ఆసనాన్ని 3-4 సార్లుగా వెంటనే చేస్తూ ఉంటారు. ప్రతిసారి మీరు ఆసనాన్ని వేయడం, నొప్పి మొదలయ్యే లోపల తీసివేయడం, మళ్ళీ వేయడం, నొప్పి వచ్చి రాకుండా ఉంచకుండానే ఆసనాన్ని తీసివేస్తూ రౌండ్స్గా ఆసనాలు వేస్తూ ఉంటారు. వీరి దృష్టిలో వక్రాసనం 3 సార్లు, గోముఖాసనం 4 సార్లు, పక్షిమోతాసనం 7-8 సార్లు అయినాయి. ఇలా రకరకాలుగా చేస్తే మంచిదని కొంతమంది చెప్తుంటారు. ఆసనాన్ని అన్నిసార్లుగా చేయనవసరం లేదు. సరైన విధంగా చేస్తే ఒక్కసారి పూర్తి ఫలితం వస్తుంది. ఎవరన్నా ఇంకొకసారి ఆసనాన్ని మళ్ళీ చేయాలనుకుంటే అలాంటప్పుడు పూర్తి విశ్రాంతినిచ్చి ఆసనం వేసి ఆసన స్థితిలో మరలా పూర్తిగా ఉండగలిగినంత వరకు వదలకుండా ఉండేటట్టు చేసి మరలా విశ్రాంతి స్థితిలో కొంత సమయం ఉండాలి. అంతే తప్ప ఎక్సర్సైజ్ లాగా ఆసనాలను వరుసగా రౌండ్స్ చేసుకొని వెళ్ళిపోతే వేరే ఫలితం వస్తుంది తప్ప ఆసనాల్లో రావాల్సిన ఫలితం మాత్రం 0 అని చెప్పవచ్చు. రోజంతా శ్రమ లేకుండా, నొప్పులు లేకుండా యాంత్రిక జీవనం చేయడం అందరికీ ఈ రోజుల్లో అలవాటు అయింది. అవును కదా? ఆసనాల్లో కూడా నొప్పులు రాకుండా సుఖంగా కూర్చుందామంటే లాభం ఉండదు. ఎక్సర్సైజ్ అతిగా చేసినప్పుడు వచ్చే నొప్పి శరీరానికి నష్టంతో కూడుకొని ఉంటుంది. ఆసనం చేసేటప్పుడు వచ్చే నొప్పి లాభంతో కూడుకొని ఉంటుంది. ప్రతి ఆసనాన్ని వేసినప్పుడు నొప్పిని పరిశీలించండి. ఏ భాగంలోనూ నొప్పి రావడం లేదంటే ఎక్కడో తప్పు చేసి ఉంటామని తెలుసుకొని వెనక్కి తిరిగి మరలా పరిశీలించుకోండి. ఒక్క ఆసనంలో నొప్పి రాకుండా దాని బదులుగా తిమ్మిరి కానీ, ఇంకొక రకం ఇబ్బంది కానీ, బరువు కానీ ఎలా ఉన్నా అది ఆసన స్థితిలో గమనించి ఆ ఇబ్బందిని పెట్టే ఆసనంలో ఉండడం చేస్తారు. ఎన్ని ఆసనాలను రోజు వేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ప్రతి ఆసనంలో ఎంత నొప్పి వచ్చే వరకు ఉంటున్నామన్నదే ముఖ్యమన్నమాట. వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనం, గోముఖాసనం మొదలైనవి ధ్యానం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి, సుఖంగా ఎక్కువసేపు కూర్చోవడానికి వీలుగా ఉండి మనసు ఏకాగ్రతగా ఉండడానికి ఉపయోగపడే ఆసనాలు కాబట్టి నొప్పితో సంబంధం వీటికి పెట్టుకోకూడదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆసనం ఉండవచ్చు. ఈ ఆసనాలు శరీరం కంటే మనసుకు ఎక్కువ ఫలితాన్ని కలిగజేస్తాయి.
కాబట్టి శరీరానికి నొప్పి రాలేదు కదా, ఫలితం ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. సో మీరంతా నొప్పి వచ్చిందని భయపడి పారిపోకండి, చెయ్యండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.